పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ప్రభువు మీతో ఉండుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరము ఏక మనసుతోనూ ఏక కంఠముతో మహిమపరచ దేవుడు తన పవిత్ర ఆత్మ సహాయము వలన మనకు ఇప్పుడును మరెప్పుడును మనము క్రీస్తు అనుచరులమై సమాధానంతో జీవించినట్లు దేవుని యొక్క అనుగ్రహము కోసం ప్రార్థించడము. క్రీస్తు ప్రభువు మరియమ్మ గారి గర్భములో ఉద్భవించి మనతో నివసించను. ఇప్పుడు ఆయన ఈ గృహములో ప్రవేశించి ఈ గృహమును నివసించి వారందరినీ కూడా దీవించాలని ప్రార్థించడము. క్రీస్తు ప్రభు ఎల్లప్పుడూ కూడా మీ మధ్య ఉండును గాక. మీ యందు సహోదర ప్రేమను పెంపొందించును గాక. ఆయన మీ సంతోషములందు పాలు పంచుకొనొచ్చు, మీ దుఃఖ సమయములందు మేము ఓదార్చును గాక. క్రీస్తు ప్రభు యొక్క బోధన ద్వారా, ఆయన మాతృక ద్వారా ఈ గృహమందు మీరు జీవించి దీనిని ప్రేమకు నిలయముగా చేయుదురుగాక. క్రీస్తు ప్రభు యొక్క మంచితనము బరుదిక్కులా వ్యాపింప చేయుదురుగాక. ప్రియ సహోదరికి సహోదరులారా, ఈ గృహంలో ప్రవేశిస్తున్నటువంటి సొలొమోన్, శాంతమ్మ వారి యొక్క కుటుంబము, వారి బిడ్డలందరినీ కూడా భగవంతుడు దీవించలాగిన నూతన దంపతులైనటువంటి వినయ్, చరిత దంపతులను కూడా భగవంతుడు దీవించాలని, వారి యొక్క దాంపత్య జీవితంలో కూడా ప్రభువు వారికి తోడుగా ఉంటూ నిరంతరం కాచి కాపాడమని మనం కలిసి ఈ కుటుంబ సభ్యుల కోసం ప్రార్థించడం. పరలోక భూలోకములకు ప్రభువైన దేవుని కుమారుడు తన నివాసమును మన మధ్య ఏర్పరుచుకున్నాడు. కావున కృతజ్ఞతతోనూ సంతోషముతోనూ ప్రార్థించుకున్నాం. అందరూ ప్రభువా మాతో వాసము చేయండి, ప్రభువా మాతో వాసం చేయండి. క్రీస్తు రాజా, నీవు మరియ జోజప్పలతో జీవించి గృహ జీవితమును పవిత్రపరచుటివి. ఈ గృహమున మాతో వాసము చేయండి. మేము మా అధిపతిగా స్వీకరించి మా గృహమునకు యజమానుడిగా మేము గౌరవించున్నాం. అందరూ ప్రభువా మాతో వాసము చేయండి, ప్రభువా మాతో వాసం చేయండి. దేవా, నీ నివాసముతో ప్రతి గృహము ఒక పవిత్ర ఆలయముగా ఎదుగుచున్నది. ఈ గృహములో నివసించు వారు పవిత్ర ఆత్మతో కూడిన దేవునికి నివాసమునట్లు కలిసి జీవించుగాక. అందరూ ప్రభువా మాతో వాసము చేయండి, ప్రభువా మాతో వాసం చేయండి. మీ గృహములను రాతిపై నిర్మించుకున్నని మీరు మీ శిష్యులకు నేర్పితిరి. ఈ గృహమునందు నివసించు వారు నీ బోధనలకు బద్దులై అశాంతికి గురి కాక నిండు మనసుతో మేము సేవించుగాక. ప్రభువా మాతో వాసము చేయండి, ప్రభువా మాతో వాసం చేయండి. ప్రభువా తలదాచుకున్నకైనను నీకు తావు లేకుండాను అయినను నీ పేదరికమునకై సనగక స్నేహితుల ఆదరణను నీవు అంగీకరించుటివి. గృహములు లేని వారికి మేము సహాయపడచ్చు తగ్గించండి. ప్రభువా మాతో వాసం చేయండి, ప్రభువా మాతో వాసం చేయండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈరోజు ఈ గృహమందు ప్రవేశించు నీ దాసులైన సొలొమోన్, శాంతమ్మ వారి యొక్క బిడ్డలు వినయ్, వారి సతీమణి సుచరిత, దిలీప్ వారి యొక్క కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ, దయగల మా సర్వేశ్వర, ఈ బిడ్డలకు మీరు నిత్యము సన్నిహితులై ఉండండి. మీ దీవుల కొరకు అర్థించుతున్నటువంటి ఈ మీ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి. ఇంట నుండగా వీరికి నీడగా ఉండండి, బయట నుండగా వీరి చెంతనుండండి. తిరిగి వారి గృహమున చేరినప్పుడు వీరి అతిథిగా ఉండండి. చివరన నీ తండ్రి ఎంత వీరికై నీవు సిద్ధపరచిన నివాసమునకు వీరు చేర్చుకున్నాడు. అప్పుడు అచ్చట నీవు సదా నివసించి ఉండవు. దగ్గర మా సర్వేశ్వర, ఈ గృహాన్ని చుట్టూ కూడా మీ బంగారు దూతలను కావలిగా ఉంచుతూ సంరక్షించండి. ఈ గృహమును ఒక ప్రేమకు నిలయముగను, శాంతి సమాధానములకు నిలయముగను అనునిత్యము కూడా ఈ బిడ్డలు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ సంతోషముతో సమాధానముతో ప్రేమను పంచుకుంటూ జీవించేటటువంటి భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాము. దయామయ సర్వేశ్వర, ఇక్కడ చేరుకొచ్చినటువంటి మమ్మందరినీ కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. మేమందరం కలిసి ప్రభువా ఒక కుటుంబముగా ఇక్కడ చేరి ఈ బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉండగా మా యొక్క ప్రార్థనలు ఆలకించమని, మీ దీవెనల కోసం అర్థించుతుండగా మీ దీవెనలు ఈ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. దయామయ సర్వేశ్వర, మీరు చేసేటటువంటి పని యందు మీరు తోడుగా ఉండండి. ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలలో పాల్పంచుకుంటున్నటువంటి బిడ్డలను మీరు దీవించండి. అదేవిధంగా ఎంతోమంది బిడ్డలకు విద్యను బోధిస్తున్నటువంటి బిడ్డలను కూడా మీరు దీవించండి. వారికి కావలసినటువంటి మంచి జ్ఞానమును ఇంకొక కూడా అనుగ్రహించి ప్రభు వారు చేసేటటువంటి ప్రతి కార్యమును, చేసేటటువంటి ప్రయాణమునందు మీరు నిత్యము తోడుగా ఉంటూ మీ బంగారు దూతలను కావలిగా ఉంటూ సంరక్షించమని మీ పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము రాజ్యం వచ్చిన గాక, మీ చిత్త పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరిన గాక.
అమ్మ మరియ తల్లి, ఈరోజు మీ యొక్క పండుగను కొనియాడుతున్నాము. ఆత్మ శరీరములతో మోక్షములకు ఎత్తబడినటువంటి పండుగను మేము కొనియాడుతూ మీ యొక్క మధ్యస్థ ప్రార్థనా సహాయాన్ని కోరుతున్నాము. మా కోసం మీ కుమారుడైనటువంటి క్రీస్తును అర్థించమని, మా కోసం ప్రార్థించమని, మరి ముఖ్యంగా సొలొమోను మరి యొక్క కుటుంబమును మరి బిడ్డలను మీకు సమర్పిస్తున్నాము. వారికి మీరు తోడుగా ఉంటూ నిత్యం సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. కానాపల్లి పిల్లిలో అవసరంలో ఉన్నటువంటి వారి మీరు ఆదుకొని వారి సహాయపడినటువంటి గొప్ప మాటలు సహాయం అవసరం ఉన్నదని ఎలిజబెత్ అమ్మను సందర్శించి ఆమెకు సహాయం చేసినటువంటి గొప్ప తల్లిని ఇదిగమ్మ, ఈ కుటుంబాన్ని కూడా మీరు దీవించమని, ఈ కుటుంబానికి కూడా మీరు నిత్యం సహాయం చేయమని, ఈ కుటుంబం యొక్క అవసరంలో కూడా మీరు నిత్యం తోడుగా ఉంటూ నిరంతరము ఈ బిడ్డలను మీరు దీవిస్తూ ఈ కుమారుడైనటువంటి క్రీస్తును అర్థించి ప్రార్థించమని వేడుకొంచున్నాను. దేవుల ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏడు వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారిని, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారిని. పరిశుద్ధ మరియమ్మ శ్రేష్ఠుని మాత, పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ ప్రభువు మేమందరిని ఆశీర్వదించి దీవించి ఎల్లవేళలా కాల్చి కాపాడుదురుగాక. సుందరమైన మోక్షరాజ్ఞి మాతా వందనం. సుందరమైన మోక్షరాజ్ఞి మాతా వందనం. సుందరమైన మోక్షరాజ్ఞి మాతా వందనం. సుందరమైన మోక్షరాజ్ఞి మాతా వందనం. ఆత్మశరీరములతోడ స్వర్గామునకు దూతరక్షిత మీకు గొప్ప ఆసనముందేను. సుందరమైన మోక్షరాజ్ఞి మాతా వందనం. సుందరమైన మోక్షరాజ్ఞి మాతా వందనం. పరిశుద్ధి హృదయమా, పరిశుద్ధి హృదయమా, పరిశుద్ధి హృదయమా, మరియమ్మగారా రోజుగారా అంతోనివారా దేవుని సకల పునీతులారా కావలైన సమన్సులారా పితా పుత్ర పవిత్రాత్మ నామమున